గత వైసీపీ ప్రభుత్వంలో రూయా హాస్పిటల్లో షాపులు పొంది జీవనోపాధి పొందుతున్న తమకే ఇదే షాపులను తిరిగి కేటాయించాలని షాపుల యజమానులు శాంతారెడ్డి చెంగల్రాయులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ రూయా హాస్పిటల్ యాజమాన్యం టెండర్ల ద్వారా 10 బాడుగు పెంచి ఇతరులకు షాపులను ఇవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రోగము సరిగా చేయకపోతే మన శ్రీ రామనారాయణ రూయా హాస్పిటల్కి వచ్చి పేదల ఆసుపత్రి అని చాలామంది పేదవారు వస్తూ ఉంటారు. కానీ ఈ టెండర్ల విషయంలో 2000 షాపుని 2 లక్షలకు పాడారు. నా షాపు ఒంటరి మహిళ కింద ఇచ్చింది గత ప్రభుత్వంలో 6400 రూపాయలు కట్టే షాప్ని 60,000 చేశారు. అదో ఈ అన్న కూడా బాధ్యతడే. ఆ మర్రి చెట్టు కింద చిన్న 3 అడుగుల బంకు అతంది. ఆ 3 అడుగుల బంకుకి 72,000 వేశారు జిఎస్టీతో కూడా. కానీ ఆ టీ ఓన్లీ వాటర్ బాటిల్ అమ్ముకునేవాడు 72,000 ఎలా కడతారు? వాళ్ళు పేదవాళ్ళే. పేదల గురించి తెలిసి రోగులకి ఏదో లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి 10 రూపాయలు టీ అమ్ముకునే వాళ్ళు 72,000 కట్టమంటే నాకు ఒండ్రమాల కింద గత ప్రభుత్వం సానుభూతితో ఇచ్చిన షాపును కూడా 66,000 వేస్తే నేను ఎలా కట్టేది? ఆ షాపు కూడా నాకు ఇవ్వలేదు. నాది తీసి ఇంకొకరికి డబ్బున్న వాళ్ళకి ఇచ్చి డబ్బు కోసమే మీరు ఇచ్చారు. కానీ ఈరోజు మా పరిణయం లేదు, మేము న్యాయబద్ధంగా పోయామంటే ఏమిటి సార్ న్యాయబద్ధము? ఏమి న్యాయబద్ధంతో పోయారు? రోగులదే కదా మేము డబ్బు తెచ్చి కట్టాలా? ఇతను కూడా రోగులదే కదా తీసి కట్టాలా? ఇళ్ళమ్మి నగలమ్మి ఇంట్లో డబ్బు తెచ్చి కట్టరు కదా. ఇప్పుడు 10 రూపాయలు అమ్మే వాటర్ బాటిల్ రేపు 20 రూపాయలు అమ్మితేనే కదా మీకు కట్టగలుగుతాము. మీరిచ్చే బాడుగులు మెరుగైన వైద్యం కోసమే అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా సూపరింటెండెంట్లు, ఎమ్మెల్యే గారు, చైర్మన్లు అందరూ ఉన్నారు. అందరూ మారారు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో వాళ్ళకి రాని ఆలోచన మీరు డబ్బులు ఎక్కువ వేసిన వాళ్ళకి మీరు షాపులు ఇస్తే అది ఎవరిది సార్ తప్పు?